డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి రామ్తా తండ్రికి, సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయికి, యూనివర్స్ నా కోసమై పంపిన నితిక ఏంజల్ తల్లికి, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, తాతగారికి నమస్కారం, తాతగారికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా స్వయానికి, వర్తమాన క్షణానికి, వర్తమాన క్షణంలోని విశ్వానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ వన్నెస్ వెజిటేరియనిజం ఏవి వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలతో నాకు సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కుండలిని రహస్యాలు అనే పుస్తకం సివివి గారి, మాస్టర్ గారి పుస్తకాన్ని చదువుతున్నాము. థ్యాంక్ యూ. నిన్న రోజు రహస్య క్షేత్రంలోని కుండలిని శక్తిని గది లోపలి భాగంలో మూసి ఉంచడానికి కాపుదల కోసం రాళ్ళు, ఇటుకలు, కంకర, సిమెంట్ మొదలగు వాటితో గోడను కట్టినట్లు అవిచ్ఛిన్నంగా, గుండ్రంగా, గట్టిగా, ఎత్తు, పొడవు, వెడల్పుగా కట్టిన కట్టడమే ఈ వజ్రపు గోడ అనేసి తెలుసుకున్నాము. కుండలిని శక్తి సులువుగా, స్వేచ్ఛగా సహస్రారం చేరడానికి మార్గ మధ్యంలో ఆటంకములు కలవని మనకు తెలిసిన విషయమే. అట్టి ఆటంకమునకే అడ్డుగూడ, మాయపొరలు అని పేరు. దీనికే యోగ పరిభాషలో అభేద్య కాఠిన్యం గల గోడ, దుర్భేద్యమైన నిర్బంధము మార్గమును నివారించు వజ్రపు గోడ అను పలు పదాలతో వాడతారు. ఈ వజ్రపు గోడ చాలా దృఢమైనది. ఇది అనేక రకములైన ఆధ్యాత్మిక, అంతర్గతమైన, గుప్తమైన, శక్తివంతమైన ఫోర్సుల చేత నిర్మితమై ఉంది. ఈ గోడ వలననే పైనున్న భూమికలకు చేరడానికి సాధకునకు అసాధ్యమై ఉంది. ఇది శరీరంలోని సృష్టి నిర్మాణ రహస్యము, భౌతికము రూపొందించినప్పుడే ఈ విధానమును ఏర్పాటు చేయడమైనది. ప్రతి లింకులో 6,50,000 ఫోర్సులు ఉన్నాయి. ఈ లింకులే వజ్రపు గోడను నిర్మిస్తాయి. అనాహత భూమిక పరిసర ప్రాంతాలను చేరడానికి ఈ గోడ ఆటంకపరుస్తుంది. ఈ కారణంగానే అనాహత లెవెల్ చేరుటకు కష్టంగా ఉంది. ఈ మార్గమును నిరోధించడానికి ఉపయోగపడే ఫోర్సుగా ఏర్పాటు చేయబడింది. యోగ సాధన ద్వారా ఈ గోడను బోర్ చేసి చొచ్చుకొని పోయి ఇతర భూమికలను చేరవలసి ఉంది. విపరీతమైన విదేశీ పదార్థములు డిపాజిట్ కాబడి వాటితో వజ్రపు గోడ తయారైంది. కావున అనాహత భూమిక యందు ఎలాంటి యోగ సంబంధ పని సమర్థవంతంగా నిర్వహించుటకు వీలు కాకుండా ఉంది. మాయా సంబంధమైన ప్రక్రియలతో పదార్థములు ప్రోగు కాబడి ఉన్నాయి. అనేక లక్షల ఫోర్సులతో ఈ దారిలో వజ్రపు గోడ నిర్మితమైంది. కావున మణిపూరక లెవెల్ అనాహత భూమికను చేరలేకపోతున్నది. ఒక చక్రం నుండి ఇంకొక ఉన్నత చక్రమునకు పోకుండా నిరోధిస్తుంది. ఈ మాయపూత కవరు లేదా తెర కుండలిని బంధపరిచి వజ్రపు గోడగా పనిచేస్తున్నాయి. ఇది ఒక దృఢమైన పొర. దీనిని బోర్ చేస్తే తప్ప సహస్రారానికి చేరుటకు వీలు కాదు. పరమాణువును మొదట కుండలినిలో ఉంచినప్పుడు ఈ గోడ నిర్మించబడినది. దీనికే కుండలినికి మొదటి పూత అని పేరు. ఈ గోడకు ఈ పూత ఒక పునాది. గోడను శాశ్వతంగా నిలిచేటట్లు స్థాపించబడిన పునాది ఇది. మానవ రూప శరీరంలో కుండలిని సుమారు 49 వజ్రపు పొరలు మూసి ఉన్నాయి. ఇదే రహదారిని మళ్లిస్తుంది, సాధకులకు కలవరపాటు కలిగిస్తుంది. వేర్వేరు వైపులకు అవధానాన్ని
మళ్లిస్తుంది, లాగుతుంది, ఏకాగ్రతను భంగం చేస్తుంది, మనోవ్యాకులతకు సాధకుని గురి చేస్తుంది. మార్గ మధ్యంలో ఊగిసలాడుతుంటాడు. ఇట్టి గుప్తమైన సృష్టి విధానంను అర్థం చేసుకుని అభ్యాసం చేయవలసి ఉంది. లేనిచో సాధన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న వాక్యం సత్యం అవుతుంది. కీలకం అంతా సాధనలోనే ఉంది అంతే. కావున అట్టి అడ్డుగోడలను తెలుసుకుని వాటిని తొలగించి ముందుకు సాగు ఆచరణీయమైన పరిజ్ఞానం సంపాదించాలి. కుండలిని బిందువును చేరునంత వరకు సుషుమ్న నాడిని బోరు చేయవలెను. హితు ప్రాంతం నుండి ఈ బోరింగ్ సుమారు 1 అంగుళం ఉంటుంది. దృఢమైన వజ్రపు గోడలు సుషుమ్నలో ప్రధానంగా పనిచేస్తాయి. చక్రముల మధ్య ఇవి పని చేస్తుంటాయి. అందుకే ప్రతి స్థాయిలో ఆటంకములను అధిగమించవలసి ఉంది. కావున సత్యయోగ సాధకుల ప్రయత్నము ఏమనగా భౌతిక ప్రజ్ఞను శరీరంలో ప్రవేశపెట్టుటయే. అంతర్గతమైన ప్రక్రియలు కలిసి రాళ్లను పరిచి పల్లం చేసి మార్గమును చక్కగా తయారు చేయవలెను. పింగళ నాడి నుండి ప్రకంపనలు ప్రారంభమవుతాయి. హితు భాగములతో కలిసిపోయి ముగుస్తుంది. ప్రకంపనలు తిరిగి ఇడా నాడికి పంపబడతాయి. తర్వాత అధోముఖంగా కుండలినిలోని అంతరాంతరములకు ప్రకంపనలు పంపడం జరుగుతుంది. ఈ ప్రక్రియ కుండలిని పైకి లేపడానికి కారణమవుతుంది. భక్తి శ్రద్ధలతో నిరంతర సాధన, యోగ సాధన వలన, కోర్సుల అభ్యాసం వలన అంచెలంచెలుగా ఫోర్సులు, ఎనర్జీ సాగిపోతూ ఉండగా సుషుమ్న మార్గం ద్వారా కుండలిని పైకి లేచి హితు స్థానమును చేరుకుంటుంది. అజాగ్రత్త, మగత స్థితికి లోను కాకుండా నిరోధించుటకు యోగ కోర్సుల ప్రాక్టీసు సహాయపడుతుంది. మగత, అజాగ్రత్త స్థితి అన్న ప్రక్రియ కుండలిని యొక్క సహజ ప్రభావం. తన స్థానం నుండి పొరలి ప్రవహిస్తుంది. హితు స్థానమునకు ప్రయాణించినప్పుడు భౌతిక శరీరం ప్రకంపనల నుండి తట్టుకొనుటకు కుండలిని ఒక మృదు పదార్థం గల మెత్తని సోఫా లాగా మరియు సంరక్షకునిగా పనిచేస్తుంది. అంతర్ముఖం కావాలి. కుండలిని నివసించు గదిని ఎలాంటి తలుపులు, కిటికీల వంటి మార్గములు ఏవీ ఉండవు. అద్భుతమైన సాధకుని యొక్క అంతర్దృష్టితో అంతర్ముఖమై చూడదగినది, అనుభూతి పొందదగినది. సాధారణంగా గోడలకు చెవులు ఉంటాయి, వినేవాళ్ళు ఉంటారు. కానీ శరీరంలో నిర్మితమైన ఈ వజ్రపు గోడకు చెవులు ఉండవు, కళ్ళు ఉండవు, సూక్ష్మ రంధ్రములు కూడా ఉండవు. భౌతిక దృష్టి, శ్రవణము ఉపయోగపడవు. ఇట్టి వజ్రపు గోడలు సుషుమ్న నాడి మార్గమున హితు భాగమున నిర్మించబడి ఉన్నాయి. కావున కుండలిని శక్తి సునాయాసంగా పైకి ప్రయాణించకుండా ఆటంకపరుస్తూ ఉంటాయి ఈ గోడలు. ఈ విధంగా అనేకమైన పరస్పర సంబంధమైన లింకులతో ఈ వజ్రపు గోడ ఏర్పాటు చేయడమైనది. ప్రతి లింకులో 6,50,000 ఫోర్సులు పనిచేస్తుంటాయి. కావున వాటిని అధిగమించి పైకి పోవుటకు మానవులకు దుర్భరమై ఉంది దుర్భేద్యము. బుద్ధిక్ లెవెల్ ను తగలుటకు, దాని అంచులను చేరుటకు ఈ గోడ అడ్డు తగులుతుంది. అందుకే బుద్ధిక్ లెవెల్ చేరుట సాధకునకు అసాధ్యం. నివారణ, రక్షణ కవచంగా ఈ ఫోర్సులు సహిత గోడ పనిచేస్తూ ఉంటుంది. ఈ గోడ సమీపమున సంపూర్ణంగా మన శరీరము సంబంధమైన అనేక పదార్థములు, వాయువులు డిపాజిట్ కాబడి గట్టిపడి ఘనీభవించి ఉంటాయి. మాయాశక్తి తన పనితీరులో ఇట్టి పదార్థముల ప్రోగుకు కారణమై అవరోధం కలిగిస్తుంటుంది. లక్షల ఫోర్సులు ఈ గోడ నిర్మాణానికి బాధ్యత వహించి రక్షణ కల్పిస్తుంటాయి. ఒక భూమిక నుండి ఇంకొక భూమికకు ప్రయాణించుటకు ఈ వజ్రపు గోడ అడ్డంగా నిలిచి ఉంటుంది. పరాశక్తిపై ఆవరించి ఉన్న పూతలు, పొరలు, మాయా సహిత తెరలు మొదలగినవి మనము సాధనలో ప్రవేశపెట్టు ప్రేరణలకు స్పందించకుండా బంధిస్తాయి.
గోడలకు రంధ్రం వేయాలి. కావున సంగ్రహంగా తెలుసుకొనిన దేమనగా ఈ గోడకు రంధ్రం వేసిన గాని పగలగొట్టిన గాని కుండలిని చాలనము ఆటంకము లేకుండా ప్రసరించదు. ఆదిలో మానవ శరీర నిర్మాణ సమయంలో ప్రాథమిక మూల ప్రకృతితో మౌలికమైన ఆధారభూతమైన కిరణం లేదా పరమాణువును సృష్టికర్త ఉంచినప్పుడు అదే సమయమున ఈ వజ్రపు గోడను నిర్మించారు. దీనికే కుండలిని మొదటి పూత లేదా ఆవరణము అని పేరు. ఈ గోడకు ఇది పునాది లాంటిది. ఆధార మట్టానికి క్రిందగా ఉన్న శరీర భాగమే ఇది. ఈ భూమికయే శరీర ఆధార నియమం ప్రాతిపదిక లాంటిది. భౌతిక రూపకల్పన నిర్మాణ ప్రారంభోత్సవంలో అనాదిలో శరీరానికి వేసిన పునాదిరాయి ఈ వజ్రపు కూడా శంకు పలకం వంటిది. శరీర వర్ణ రూపమును పరిణామ చరిత్రను శాశ్వతంగా నిలిచేటట్లు పనిచేసేటట్లు స్థాపించడమే ఈ గోడ నిర్మాణ ధ్యేయం. సృష్టికర్త శరీర రచనా ప్రణాళిక. భౌతిక కుండలిని 49 వజ్రపు దృఢమైన తెరలాంటి ఆవరణములను తన కోసం తాను తన చుట్టూ అలవర్చుకొని ఉంది. శక్తి చాలనమునకు ఇవి మనోవ్యాకులతను కలిగిస్తున్న భౌతికంలో వ్యక్తపరచలేకపోయిన దాని పనితీరు అవగతం కావాలనన్నా దాని జ్ఞానార్జనకు ఈ ఆవరణలను తొలగించక తప్పదు. సాధకుని నిర్బంధించు ఇట్టి మాయపొరను గోడను పగలగొట్టవలెను. గోడకు రంధ్రం చేసి చొచ్చుకొని పోవలసి ఉంది. బోర్ చేయవలెను. బలవంతముగా జ్వరపడితే కానీ దాటి ముందుకు పోలేము. ఏ విధంగా రంధ్రం చేసి ప్రయాణించవలెనో ఈ క్రింది వాక్యముల ద్వారా తెలుసుకుందాం. ఈ మార్గము అనేకమైన పదార్థములు, వాయువులు, మాయా క్రియలు, పనికిరాని చెడ్డ వస్తువులతో కూడి ప్రోగై ఘనీభవించినదన్న విషయం మనకు తెలుసు. దారిని శుభ్రం చేసి కుండలిని కదలికకు వీలైనట్లుగా రోడ్డును తయారు చేయడం సాధకుని బాధ్యత. సాధనలో సిద్ధించిన శక్తులను, ఫోర్సులను వినియోగించి అడ్డుగోడలను తొలచి చొచ్చుకుపోవలేను. ఒకే ఒక దూకుడుతో కుండలిని పైకి పోవుట వలన అతి ఉన్నతమైన కార్యరూపం దాల్చే అంతర్నిహితమైన శక్తిని పొందుతుంది. దీనికి తోడు కుండలిని కొన్ని దైవదత్తమైన దివ్యశక్తులు సహజంగా కలిగి ఉండి అట్టి శక్తితో ప్రతి ఆటంకమును తొలచి ముందుకు పోగలదు. తనకు ఉన్న ఆస్ట్రల్ శక్తితో సర్వ ఆటంకములను నామరూపాలు లేకుండా సర్వనాశనము చేయు సామర్థ్యము కలదు. స్వాధిష్టాన భూమికను వదిలిన తర్వాత కుండలిని తదుపరి మజిలీ మణిపూరక చక్రము పైన వివరించిన విధంగానే పై మెట్టుకు చేరడానికి సిద్ధమవుతుంది. ఈ విధంగా అన్ని చక్రాల ప్రాంతాలను తొలచుట వలన ఆయా ప్రాంతాలు శుభ్రపడతాయి. సహస్రారానికి దారి అనాహత చక్రము మరియు విశుద్ధ క్షేత్రము మిశ్రమ ప్రక్రియ వల్ల తెరవబడుతుంది. విశుద్ధ చక్రం నుండి ఉన్నత శక్తిని పొందవచ్చు. ఒకదానికొకటి పట్టుకొని ఉన్నట్లు కనిపించు వంకర గల 2 నరములు పై లెవెల్ కు పోవుటకు మద్దతిస్తూ పనిచేస్తుంటాయి. అతి సూక్ష్మమైన రంధ్రం ద్వారా సుషుమ్న మూలము ఆధార స్థలానికి కుండలిని చేరుతుంది. ఈ విధంగా ఇడ, పింగళ, సుషుమ్న అను 3 నరములు పై చక్రములను కలుపుతాయి. ఈ 3 ఆధార నాడులు ఏర్పడిన తర్వాత పనిచేయట ప్రారంభించిన తర్వాత వాటి ద్వారా జ్ఞానము, శక్తి శరీరం అంతా ప్రసారం అవుతుంది. వాస్తవంగా విచారించిన ఇట్టి క్లిష్టమైన కష్టమైన మానవులకు అవగతం కాని క్రియ శరీరములు నడుస్తుందంటే ఇది సృష్టికర్త యొక్క నిర్దిష్ట ఆదేశముల ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ ఒక పటం ఇచ్చాడు. అంటే ఒక రౌండ్ లో యువతల 2 అంటే మధ్యలో 2 లైన్స్, అడ్డంగా 2 లైన్స్ వేసి అంటే రంధ్రం ఏ విధంగా రంధ్రం ఎక్కడ ఎలా అనేది మధ్యలో జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇచ్చారు. ఈ వ్యవస్థ పనిచేయటకు కావలసిన శక్తులు, విధానములు కుండలినిలోనే గుప్తంగా
దాగి ఉన్నవి. ఈ పని సాధారణ వంశ పూర్వీకుల నుండి పరిణామ వ్యవస్థలో సంక్రమించగా మన ఆదేశంలో మరియు ప్రణాళిక ప్రకారం పనిచేయడం లేదు. కుండలిని నీ యొక్క ఏకాగ్రతతో కూడిన సంకల్ప శక్తి మరియు ఆలోచన శక్తి పై పని చేస్తుంది. నీ యొక్క అంతరాంతరాలలో కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కుండలిని పనితీరులు, ప్రజ్వలన, దాని కర్తవ్యములు సృష్టికర్త ప్రణాళికయే. వారి సృష్టి విధానమే మరొకటి కాదు. అంగుళ మందం పొర ఉంటుందంట. కుండలిని సుషుమ్న బిందువు కేంద్రమునకు చేరునంత వరకు ఈ నాడిని బోరు వేచేయవలను. అనేక భూమికల మధ్య ఈ వజ్రపు గోడలు సుషుమ్న నాడిలో ఉంటూ ఎట్టి సాధారణ స్థితిలో కూడా కుండలిని పైకి ప్రసారం కాకుండా ఆటంకంగా నిలిచి ఉంటాయి. హితు భాగం నుండి బోరింగ్ పని సుమారు 1 అంగుళం మండలం పరిణామం ఉంటుంది. సుషుమ్న మార్గంలోని ఆటంకములను తొలగించుటకు, ప్రజ్వలన, చాలన, సాధన సులభతరంగా ఉండుటకు మాస్టర్ సివివి కొన్ని ప్రత్యేక కోర్సులను రూపొందించి ఉన్నారు. ఈ కోర్సుల సాధన ధ్యేయం ఏమనగా భౌతికమునకు జాగ్రత్త అవస్థను కలిగిస్తూ దారిని ఏర్పాటు చేయుటకు అవసరమైన పనులను నిర్వహించడానికి. ఇది ఎట్లుండుననగా వీధి రోడ్లపై రాళ్ళు, మట్టి మొదలగునవి కలిపి చస్తా చేసిన కాలిబాటనగా ఉంటుంది. మార్గం సరిచేసి దారిని ఏర్పరచుటకు ఈ కోర్సు నామముల సాధన ఉపయోగపడుతుంది. లేనిచో దట్టమైన మహా అరణ్య ప్రాంతంలో రోడ్డు నిర్మాణం ఎంత కష్టతరమో కోర్సుల సాధన లేనిది ప్రయత్నం కూడా అంత దుర్లభంగా ఉంటుంది. పింగళ నాడి కొన ఎక్కడ సమాప్తమై ఇటు అడుగు భాగమున కలువవలెనో అక్కడి నుండి పింగళ నాడి ప్రకంపనలు ప్రారంభమవుతాయి. ప్రకంపనలు ఉత్పన్నమైన ఈ తీవ్ర ప్రకంపనలు ఇడ నాడి వరకు ప్రవహిస్తాయి. తర్వాత కుండలిని యొక్క అంతరాంతరమునకు ప్రసారము జరుగుట వలన దాని శక్తి ప్రభావము వలన కుండలిని శక్తి పైకి వేగంగా చలనమవుతుంది. మార్గమును సర్దుబాటు చేయు క్రమపరచు చేతిలో కేంద్రీకరింపబడి ఉంది. మన ప్రయత్నం కాదు సుమ, కుండలిని పని కాని పూర్తి మానవ ప్రయత్నం కాదు. ఈ సృష్టి విధి విధానం ప్రకారము కుండలిని నిర్దిష్ట బాధ్యతలు, కర్తవ్య నిర్మాణ క్రమము, గమనంపై కుండలినికి గాని సాధకునకు గాని సంపూర్ణ అధికారములు లేవు. కుండలినికి సంబంధించిన ప్రక్రియ అంతా అది సంకల్పంతో జరగవలసినది. శరీరం కేవలము ఒక పనిముట్టు మాత్రమే. కుండలిని చాలన క్రియకు మగత అజాగ్రత్త పనికిరాదు. సంపూర్ణ జాగ్రవస్థలోనే దాని గమనమును సాధకుడు అనుభూతి పొందవలసినదే గాని స్వప్న, అతి నిద్ర, సోమరితనము అజాగ్రత్త స్థితిలో కాదు. నేటి ప్రతి మానవుని యొక్క ఇట్టి సాధారణ సమస్యను పరిష్కరించుటకు ఎంఆర్ఓ లాడినియన్స్ అన్న కోర్సు నామమంత్రమును మాస్టర్ గారు రూపొందించారు. అజాగ్రత్త స్థితి ఉత్పత్తి కాకుండా నిరోధించే సామర్థ్యము ఈ ప్రాక్టీస్ కు ఉంది. కుండలిని ప్రజ్వలన మేడం వింటున్నారా? వింటున్నాను మేడం. ఇదేదో ఈ కోర్స్ అంటే మేడం ఫస్ట్ అంటే ఎంఆర్ఓ లార్డ్ IANS అంట. కుండలిని ప్రజ్వలన చాలన యోగ సాధన యందు అజాగ్రత్త, మగత, మందకొడితనము ఏర్పడటము దాని యొక్క సహజ జాగృతి గమన ప్రభావం వలన కలుగుతుంది. అంత్యస్థానం నుండి కదలడము ప్రారంభించిన తక్షణము మగత మొదలవుతుంది. సాధకులు కొంతమంది నిద్రావస్థలోనికి జారిపోతారు. ఈ విధంగా పరాశక్తి హితు భూమికను చేరుటకు ప్రయాణించే సమయంలో దీని శక్తి స్వభావము భౌతిక శరీరంకు ఒక రకమైన మెత్తని సోఫా మాదిరి సంరక్షకునిగా పనిచేస్తుంది.
తన చాలన తీవ్రత ప్రభావం వల్ల శరీరాంతర అవయవాలు క్షీణించకుండా, బలహీనపడకుండా పోషక ద్రవములను అందిస్తూ సంరక్షిస్తూ ఉంటుంది. శిథిలమైన నరములను, ఇతర సంబంధిత అంగములను సమయానుకూలంగా మరమ్మత్తు చేస్తూ పైకి ప్రయాణిస్తుంటుంది. కోర్సులు సాధన ప్రభావం వలన కోర్సులు శక్తి, వేడి, వేగము, తీవ్రత మరియు వైయక్తిక శక్తి సామర్థ్యాలు ఉత్పత్తి అవుతాయి. ప్రకంపనల విద్యుత్ శక్తి మొదలగునవి జనించగా దాని ఫలితంగా కుండలిని చలన స్థితి, గమన స్థితి, మానసిక స్థితి మొదలగు వాటి స్పందనలు, వాటి ప్రక్రియలచే తీవ్ర మార్పులు కనిపిస్తాయి. ఇవి అంచెలంచెలుగా ప్రక్రియల మార్పు చెందుతూ దాని సహజమైన కర్తవ్య పర్యవసానం వల్ల కుండలిని సుషుమ్న మార్గం ద్వారా ఊర్ధ్వముఖంగా ప్రసరిస్తుంది. చివరికి హితుస్థానం చేరుకుంటుంది. చైతన్య బురుకొల్పు ఉన్నత కోర్సుల ప్రవాహ తీవ్రత వలన మాస్టర్ గారి నివాస స్థానమైన ఆల్బిట్ క్షేత్రంలో ఒక ప్రత్యేక లింకు ఏర్పాటు జరుగుతుంది. మెర్చరీ కోర్సు మరియు అందరి ప్రత్యేక ఎంఆర్ఓ నామములతో తన దృఢత్వం చే ప్రకంపనలు ప్రారంభమై గత వనరులలో కలిసిపోతాయి. కుండలిని కోర్సు నామములైన ఎంఆర్ఓ పరాశక్తిని తన స్వాధీనంలో ఉంచుకొని కుండలిని శక్తి చాలనం ఒక సరళ రేఖ రీతిలో అంచెలంచెలుగా అధిరోహించుటకు తన మార్గ గమనమును నిర్దేశిస్తుంది. ఆదర్శంగా పనిచేస్తుంది. మాస్టర్ గారి నియమాధీనంతోనే మనలోని కుండలిని పనిచేస్తుంది. తన నిర్బంధాలకు, ప్రణాళికకు తగినట్లు క్రమంగా పనిచేయనట్లు నియంత్రిస్తుంటాడు. మార్గమును పరిశోధించాలి. నేటి సాధకులు కుండలిని శక్తిని పైకి ప్రసరింపచేయలేక పోవుటకు గల అనేక రహస్య కారణములను పైన విచారించితిమి. అయితే ప్రస్తుత సాధకులు కర్తవ్యం ఏమిటి? దానిని ప్రేరేపించుటకు ఏ ప్రయత్నం చేయాలి? చాలన మార్గం ఏవి? అన్నవి ప్రధాన ప్రశ్నలు. కావున నూతన మార్గమును, ప్రత్యామ్నాయ మార్గమును పరిశోధించవలసి ఉంది. యోగ ఉపాయములతో, సాధన సంపత్తితో సాధించవలసి ఉంది. సూక్ష్మంగా పరిశోధించాలి. నిరూపకమైన విధంగా నిర్ధారించుటయే సాధకుని ప్రయత్నం. సాక్ష్యాలతో, ప్రమాణాలతో ఆచరణీయంగా ఇతర సాధకులకు ఉపయోగపడినట్లు రుజువు చేయగల సామర్థ్యము కుండలిని సాధకునికి ఉండవలెను. కుండలిని చాలనం యొక్క వాస్తవ ప్రాముఖ్యతను అర్థం చేసుకొనినా తర్వాత దాని లక్షణ స్వరూపమును అవగతం చేసుకొనవలెను. అనగా సూటిగా అర్థం అయినదేమనగా కుండలిని ఒక పెద్ద శక్తి అయినప్పటికీ అది తనంతకు తానుగా సూక్ష్మాతి సూక్ష్మ రూపం దాల్చు సామర్థ్యం కలిగి ఉంది. అట్టి సూక్ష్మ స్థితిలో సూక్ష్మ రంధ్రం ద్వారా చొచ్చుకొని పోవచ్చు. అతి విస్తృతమైన ప్రకాశవంతమైన ప్రజ్వలించు మంటతో తన సూక్ష్మ రూపమైన ఆస్ట్రల్ రూపమును దాలుస్తుంది. ప్రావీణ్యత గల కుండలిని అనుభూతి పొందిన యోగ సాధకులకు దీని చమత్కార లీలలు, మహత్యములు బాగుగా తెలుసు. కావున కుండలిని అతి సూక్ష్మ రూపమును దాల్చి పై లెవెల్స్ కు చేరగలదు. దీనికే ఆస్ట్రల్ రూటు అని పేరు. ఇదే నూతన మార్గము, ప్రత్యామ్నాయ మార్గమును వెతుకుట. కావున సాధకుడు సమస్యను పరిష్కరించుటకు ఒక ప్రత్యేక మార్గమును పరిశోధించవలసి ఉంది. పెద్దగా ఉన్న కుండలిని సైజు చిన్న సైజుకు సంకోచిస్తుంది. కుంచుకున్న చిన్నదైన కుండలిని సులభంగా పైకి ప్రయాణించగలదు. ప్రయాణించవలసిన దారి కాకుండా నూతన ఆస్ట్రల్ మార్గమును ప్రత్యామ్నాయ మార్గముగా ఉపయోగించవచ్చు. ఇదే ప్రత్యామ్నాయ మార్గము.
ఈ విధంగా పైకి ప్రయాణిస్తున్నప్పుడు మార్గంలో పోగై ఉన్న అనేక చెడ్డ ప్రతికూల ఆటంకములను తొలగిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల అన్ని లెవెల్స్ లో సంపూర్ణంగా లోపరహితంగా శుద్ధి చేయడం సహజంగా జరిగిపోతుంది. గ్రహించవలసిన విషయం ఏమనగా, ఆస్ట్రల్ రూపంలో, ఆస్ట్రల్ దృష్టిలో, ఆస్ట్రల్ శక్తిలో, ఆస్ట్రల్ మార్గములో వేగంగా మెరుపులాగా ప్రకాశించే వెలుతురు ద్వారా పై చక్రములకు చేరవచ్చు. సాధకుడు విచిత్రమైన ఇటు యంత్రాంగ స్వభావమును, పనితీరులను తెలుసుకున్నట్లయితే సృష్టికర్త ఎందుకు ఇట్టి ఆటంకములను నిర్మించినది, కారణములు, అనుసంధానములు, సృష్టి రహస్యాలు అర్థమవుతాయి. సాక్షాత్ సృష్టికర్తయే ఈ విధానానికి రచయిత, పరమ పురుషుడు, దేవుడు, అధిపతి, ప్రధానాధికారి, ముఖ్యాధికారి. ఈ విషయం ద్వారానే సృష్టి బ్రహ్మ యొక్క గొప్పదనమును అర్థం చేసుకొనవలసి ఉంది. అందుకే యోగ సాధన, యోగ జీవితం అవసరం. మానవుని శరీరంలో ఏర్పాటు చేసిన ఇట్టి అంతర ప్రక్రియ విధానం వలన కుండలిని దృష్టి లభిస్తుంది. గతం యొక్క నిగూఢమైన అర్థము మరియు వర్తమాన భవిష్యత్తు పథకముల యొక్క ప్రాధాన్యత మనకు బహిర్గతం అవుతుంది. ఈ రహస్య మార్గమును తెలుసుకొనిన మన జీవితమునకు నూతన భావమును, అర్థమును కల్పిస్తుంది. సృష్టి నిర్మాణ నాటకము, ప్రణాళికను అర్థం చేసుకొనిన ఎడల అట్టివాడు యోగ రంగమందు నిరక్షరాస్యునిగా, అవివేకిగా పరిగణించబడతాడు. అంటే ప్రణాళికను, సృష్టి నిర్మాణ నాటకము, ప్రణాళికను అర్థం చేసుకొనని ఎడల అట్టివాడు యోగ రంగమందు నిరక్షరాస్యునిగా, అవివేకిగా పరిగణించబడతాడు. ఇట్టి సృష్టి నిర్మాణ ఏర్పాటును ఎవరైతే అవగతం చేసుకుంటారో వారికి శక్తి, జ్ఞానము, ప్రజ్ఞ సిద్ధిస్తుంది. నీ గురించి నీవు తెలుసుకొని సామర్థ్యం లభిస్తుంది. సృష్టికర్త నాటక రంగము, నాటక రచనను గురించి, సృష్టికర్తను గురించి సరైన జ్ఞానం లభిస్తుంది. కావున ఆస్ట్రల్ రూపము, ఆస్ట్రల్ రూటు, ఆస్ట్రల్ పవర్ కు సంబంధించిన జ్ఞానము, భగవంతుని యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వము మనము తెలుసుకొనగలము. ఈ విషయములకు తెలుసుకొనుటకు సాధకుడు వెచ్చించిన శ్రమ, కాలము వారి అభ్యుదయానికి ఉత్తరించుకొనుటకు సహాయపడుతుంది. శుద్ధ ప్రజ్ఞ, ఆనంద జీవితము మరియు భౌతిక శాశ్వతత్వమును ఇచ్చు అమృతము ఏదైనా ఈ సృష్టిలో ఉందంటే అది కుండలినియే. మార్గమైన ఆస్ట్రల్ రూట్ కు సంబంధించిన పరిజ్ఞానము తప్ప మరొకటి లేదు. తదితరములన్నీ అవిద్యలే. కావున ఏ సాధకుడైనా ఆటంకములను రంధ్రము చేసి చొచ్చుకొని పోవుట, వేడిని ఉత్పత్తి చేయుట, వేగ సామర్థ్య ప్రక్రియలకు సంబంధించిన పై వివరములను అర్థం చేసుకుంటాడో అట్టి వానికి సహస్రారం చేరుటకు కావలసిన శక్తియుక్తలు ఆదిస్థితి నుండి నేరుగా లభిస్తాయి. ఈ సందర్భంగా తెలుసుకొనవలసిన విషయం ఏమనగా, శక్తి చాలనము ఊర్ధ్వముఖముగా పోవునప్పుడు సమస్త చెడు ఆటంకములు తొలగిపోతాయి. దాని ఫలితంగా సమస్త లెవెల్స్ సమగ్రమై పరిపూర్ణంగా పరిశుద్ధం అవుతాయి. ఈ విధంగా కుండలిని శక్తి ఈ క్రింది లక్షణములతో అధిక వేగంతో ప్రజ్వరిల్లు కాంతులతో పైకి చాలనం అవుతూ పోతుంది. దీని లీలలు: ఆస్ట్రల్ రూపము అంటే ఫిగర్స్, ఆస్ట్రల్ శక్తి పవర్స్, ఆస్ట్రల్ మార్గము అంటే రూటు, ఆస్ట్రల్ స్థితి స్టేట్. మార్గమందు ఏర్పరిచిన అనేక ఆటంకములలో మొట్టమొదటి నిర్బంధమును సృష్టికర్తయే సృష్టి ఆరంభ దశలో రూపొందించి నిక్షిప్తపరిచారు. ఇది చాలా రహస్యమైనది, సూక్ష్మమైనది, సృష్టి ధర్మమైనది. ఈ విధమైన శరీర అవయవ నాడుల నిర్మాణము, అంగాల భాగాలు ఒకదానికొకటి పొందికగా ఉండేటట్లు మార్చడం, యంత్రం లాగా భాగాలన్నింటినీ ఒకదానితో ఒకటి అనుగుణంగా పని చేయించే వ్యవస్థ, నాడుల సహాయంతో రూపకల్పన చేయడము, నిర్మాణ విధానము మొదలగు గుప్త మరియు సూక్ష్మ సహజ నిర్మాణము గురించి అర్థమైనచో సాధకుడు వాటికి ఆపాదించిన గుణము, ఫలితము, దాని కారణానికి సంబంధించిన వాటి విషయములు తెలుసుకున్న సామర్థ్యము కుండలిని యోగమందు సంపాదిస్తాడు. అంతేకాకుండా సృష్టికర్త ఎందుకు ఇంతటి క్లిష్టమైన నాడీ వ్యవస్థను
అవరోధములను శరీరమందు ఏర్పాటు చేశాడో కూడా అవగతం అవుతాయి. శరీరాంతమున ఏర్పాటు చేసిన పనితీరు మానవ రూపమున రూపొందించుట వలన లోకాతీతమైన లేదా భావసూచకమైన దృష్టి కలుగుతుంది. అంతేకాక భూత భవిష్యత్ వర్తమాన కాల ప్రాధాన్యత తెలుస్తుంది. అంత ప్రేరణ వల్ల లేదా అతీత శక్తుల వల్ల అవి బహిర్గతం అవుతాయి. ఈ విధమైన దైవ సంకల్ప శరీర నిర్మాణ ఏర్పాటును గురించి అవగతం చేసుకొనిన వారికి జ్ఞానము, దివ్యశక్తి, సృష్టి రహస్యములు, దైవ ప్రణాళికల గురించి తెలుసుకున్న సామర్థ్యం లభిస్తుంది. సృష్టికర్త ప్రణాళికలు, కుండలిని కర్తవ్యములు, దాని నిర్దిష్ట జ్ఞానము లభిస్తుంది. కావున పరాశక్తి యొక్క ఏర్పాటు, ఆస్ట్రల్ మార్గము, భగవంతుని యొక్క శ్రేష్టమైన వ్యక్తిత్వము గురించి అర్థమవుతుంది. ఈ శక్తి ప్రయత్నంతో సాధకుడు ఉన్నత స్థాయి అభివృద్ధికి వెళ్తాడు. సాధకుడు ఉద్ధరించబడతాడు. శుద్ధ ప్రజ్ఞ, మెరీ లైఫ్, భౌతిక శాశ్వతత్వమును ప్రసాదించు అమృతం ఏదైనా ఉందంటే అది ఆస్ట్రల్ శక్తి. ఆస్ట్రల్ మార్గంను గురించి తెలుసుకుని దాని ద్వారా కుండలిని శక్తి చాలనము చేయించుటయే. వజ్రపు గోడకు రంధ్రం వేయుట, మాయా వర్ణములను భస్మము చేయు విధానము, వేడిని ఉత్పత్తి చేయుట, ఒత్తిడి, వేగము, తీవ్రత మొదలగు సాధన సంపత్తిని గురించి ఈ గ్రంథమున వర్ణించిన వివరములను సాధకుడు అర్థం చేసుకునేనచో ఉన్నత లెవెల్స్ ను చేరు సామర్థ్యం లభిస్తుంది. ఆటంకపరచు గోడలను, మాయ పొరలను బోరు వేసి ఆ ద్వారం ద్వారా చొచ్చుకొని పోవుట వంటి శ్రమ లేకుండా శరీర రూప నిర్మాణం కుండలిని చాలనమునకు తగిన రీతిలో పునః నిర్మాణం చేయ అవసరం లేకుండా పనితీరును నడుపుటకు ఏర్పరిచినదే ఈ ప్రత్యామ్నాయ ఆస్ట్రల్ మార్గం. ఈ ప్రాంతమందు హితు, ఇడ, పింగళ వైపునున్న సంబంధం గమనించాలి. ప్రకాశవంతమైన కిరణాల ప్రసారము మార్గమును చూపిస్తాయి. సహస్రార మెడుల్ల హితుల పరస్పర సంబంధాలను మార్గం లేకపోవడము, చొచ్చుకుపోవడానికి గల ప్రత్యామ్నాయ మార్గములు ఈ భూమికి లభిస్తాయి. తర్వాత హితు నుండి పైకి పోవుటకు ఏర్పడే మార్పులు అనేకం ఉంటాయి. ఆస్ట్రల్ రూట్ ఎలా ఉంటుందో తెలుసుకొనిన తర్వాత మార్గంలో ఒక మసక్క కాంతి ఏర్పడుతుంది. ఆ పైన ఆ కాంతి మార్గం గుండా శక్తి ప్రసరిస్తుంది. తక్షణమే ఆస్ట్రల్ శక్తి పరిధులుగా విడిపోయి పైకి ప్రయాణిస్తుంది. ఈ భూమిక ఎందే సాధకుడు అతి జాగ్రత్తగా అంతరమందే కుండలిని శక్తి సహస్రార పరిసరాలకు చేరవలసి ఉంటుంది. ఇది ప్రత్యేక కదలికలను, ప్రకంపనలను చూపిస్తుంది. సహస్రార చక్రదళముల అడుగు భాగమున కొంత సమయము పని చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత సహస్ర సూర్య ప్రకాశమానమైన శ్రీ గురుమూర్తితో ఐక్యము అవుతుంది. శక్తి చాలనము హితు వరకు వెళ్ళినప్పుడు అది ఒక తేజో కేంద్రంగా మారుతుంది. దానితో కుండలిని శక్తి దేహ పర్యంతము వ్యాపిస్తుంది. అది సంకల్పంతోనే దేహమంతా వ్యాపిస్తుంది. ప్రాణం చెల్లా చేతులై శరీరం అంతా వ్యాపిస్తుంది. క్షేత్రము, గ్రహణ శక్తి, సరిదిద్దుకొనుట అను 3 శక్తులు కుండలినికి ఉంటాయి. క్షేత్రము అనగా సంచి, బిందువు నివసించు స్థానము. ఆ ప్రదేశంలో బిందువులో ఉన్న శుక్ల శోణిత పదార్థం అంతయు పూర్తి అగునంత వరకు శరీర నిర్మాణం కొరకు ఉపయోగించే విధానము కుండలినికి తెలుసు. ప్రత్యామ్నాయ మార్గము అదే ఆస్ట్రల్ రహదారి, ఆల్టర్నేట్ రూటు, ఆస్ట్రల్ రూటు. కుండలిని శక్తి చాలన మార్గము సుషుమ్న నాడి, త్రివిధ నాడులలో ప్రధానమైన ఈ నాడి ఇంకా పూర్తిగా వికసించలేదు. నాడి ద్వారము సంపూర్ణంగా తెరవబడలేదు. కావున కుండలిని శక్తి ప్రసారమునకు నూతన మార్గమును శరీరమందు వెదకవలెను. అట్టి నూతన మార్గమునకే ప్రత్యామ్నాయ మార్గమని పేరు. ఆ మార్గమే ఆస్ట్రల్ రూటు అని మాస్టర్ నామకరణం చేశారు. కుండలిని నిర్వాణిక్ చక్ర అంచులను చేరి దాని గోడను తగిలిన తక్షణము అది పైకి పోకుండా నిర్బంధించబడుతుంది. కానీ పరాశక్తి తనకు గల అధికారయుతమైన లేదా సహజమైన అధికారంతో పైకి పోవు ప్రయత్నంలో మార్గ మధ్యంలో దాని చాలనమునకు ఆటంకము ఏర్పడుతుంది.
మరొక ప్రక్క మూల ప్రకృతి తనకు గల మానవ అధికారములను ఉపయోగిస్తూ ఆటంకపరుచు నరములను తొలగించి వాటి శక్తిని అధిగమించుటకు ప్రయత్నిస్తుంది. తన సహజ తత్వ ప్రక్రియ శక్తి ప్రకారము కుండలిని తనంతకు తానుగా సూక్ష్మంగా కుదించుకుపోయి సూక్ష్మ రూపం దాలుస్తుంది, సంకోచిస్తుంది. ఈ విధంగా తన సూక్ష్మ రూప శక్తి స్వరూపంతో ఆస్ట్రల్ రూపంతో ఆస్ట్రల్ భూమిక నుండి ఆస్ట్రల్ మార్గమున పైకి పోవుటకు సాహసిస్తుంది. ప్రక్రియలో జనించు వేడి ఈ ప్రయాణమందు కీలక పాత్ర ప్రవహిస్తుంది. ఈ వేడి తీవ్రత, పనితీరు ఒక విధమైన చైతన్యము, వైయక్తిక శక్తి సామర్థ్యాలు, క్రియాత్మక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక నిగూఢ శక్తి, ఓజస్సు లాంటిది. ఈ విధమైనటువంటి చురుకుదనం గల ఈ పని తీరు వల్ల వేడి తీవ్రతతో శక్తి పరనిర్వాణిక లెవెల్లో ఒక క్రియాత్మక అనుభవపూర్వకమైన సంబంధం ఏర్పరచుకుంటుంది. ఈ ప్రకారం కుండలిని శక్తి పైకి పోవుటకు తనంతటకు తానుగా పరిశోధించి ఏర్పాటు చేసుకున్న ఇట్టి నూతన మార్గమునకే ఆస్ట్రల్ మార్గం అని పేరు. ఈ రహదారి వేరు సూటి మార్గం కావున గమనించవలసిన విషయం ఏమనగా, ఇక మార్గ మధ్యమున ఎలాంటి ఆటంకములు, అవరోధములు గాని లేవు. సమస్త నిర్బంధములు, మాయావరణములు, తెరలు కనుమరుగైపోతాయి. ఈ ఆస్ట్రల్ ప్రత్యామ్నాయ మార్గమున కుండలిని శక్తి నిరాటంకంగా ప్రయాణిస్తుంది. ఈ సందర్భంగా సాధకులకు హెచ్చరిక ఏమనగా, కుండలిని ఒక రంధ్రమును వేసి సూక్ష్మ రూపం ధరించి ఆ మార్గమున ప్రయాణిస్తుంది. ఈ రంధ్రం వేయుటకు తీవ్రమైన వేడి, వేగము, వాయువు అంతరమున అధికంగా జనించుట అవసరం అవుతుంది. మెంటల్ లెవెల్ నుండి బుద్ధిక్ లెవెల్ కు పోవునప్పుడు గుండె కొట్టుకుని రేటు ప్రక్రియ ఆగిపోతుంది. సూక్ష్మమైన నిక్షిప్తమైన అనంతర శక్తులను ప్రయోగించుట వలన ఈ స్థితి ఏర్పడుతుంది. సాధనలో పరిశోధన దృక్పథంతో అంతరమున గమనించిన కుండలిని గమనమును, ధోరణి, కదలికలు, ఆటంకములు తొలగిపోవు ప్రక్రియ సాధకునకు అనుభూతికి వస్తుంది. గరిష్ట వేగంతో తన సూక్ష్మ రూప శక్తులతో కుండలిని చాలనము ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది. ఈ విధంగా చిట్ట చివరకు పైకి పోయి మహాపర నిర్వాణిక లెవెల్ అంచు ముందు భాగమున నిలుస్తుంది. కుండలిని తనకు గల సహజ సిద్ధమైన దైవపరమైన వివేకము, శక్తి సామర్థ్యము వల్ల ఈ ఉన్నతమైన లెవెల్ కు చేరుకుంటుంది. కావున నేటి మానవ రూపం ధరించిన జీవులకు ఈ ప్రయాణ మార్గము ఎంత కఠినమైనదో తెలుసుకొనవచ్చు. అంతర్గత సూక్ష్మ శక్తులను ఉపయోగించి ప్రయత్నించు సాధన. కుండలిని ఆస్ట్రల్ భాగం వరకు పైకి ప్రయాణించి అక్కడ పెద్ద వేగంతో ఆ ప్రాంత గదిలోనికి ప్రవేశించుటకు తలుపు తడుతుంది. తీవ్రమైన వేడి ఉత్పత్తి కాగా సర్దుబాటు జరిగి నూతన పదార్థములు రూపొందుతాయి. విశుద్ధ చక్రము అంటే నిర్వాణికు కొంత చురుకుదనంను కలిగించు పని చేస్తుంది. నిర్వాణిక చక్రము నుండి కుండలిని ఎప్పుడైతే పైకి లేయనో, పరిసరాల ప్రాంతాలను చేరునో, తగలునో అది గ్రహించి కుండలిని పైకి పోకుండా ఆటంకపరచడం జరుగుతుంది. ప్రత్యామ్నాయంగా పరిష్కారంగా సహస్రారానికి ఒక సంబంధమును ఏర్పాటు చేయుటకు నిశ్చయించి తనంతకు తాను కుంచుకుపోయి సూక్ష్మమై సాధారణ మార్గమున కాక ఆస్ట్రల్ రూట్ లో ప్రయాణించుటకు ఒక ప్రణాళికను తయారు చేస్తుంది. ఈ మార్గం ద్వారా కుండలిని పైకి ప్రయాణిస్తుంది. కావున తన శక్తియుక్తులను, సూక్ష్మ శక్తులను వినియోగించి తీవ్రమైన గరిష్ట వేగంతో చొచ్చుకొని పోయి సహస్రారంను చేరుతున్నది. వేగంతో కూడిన హఠాత్తుగా కలిగిన తాత్కాలిక జ్వాల ఆస్ట్రల్ దృష్టి, ఆస్ట్రల్ శక్తులతో కుండలిని చురుకుగా పనిచేసి పైకి తోయబడుతుంది. అట్టి తీవ్ర వేగంతో ప్రయాణించినప్పుడు అది నరములలోని మురికిని, మలిన పదార్థములను సేకరించి బయటకు నెట్టివేస్తుంది. ఆ ప్రాంతమును పరిశుభ్రం చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఇంకొక నక్షత్ర శక్తిని పొందుతుంది. ఈ విధంగా సంపాదించిన దివ్యశక్తి మరియు జ్ఞానము చాలా శాశ్వతమైనది, చిరస్థాయిగా నిలిచిపోతాయి. అంతేకాక అట్టి జ్ఞానమే
జ్ఞేయము, అదే అజరామరమైనది. ఈ విధంగా వజ్రపు గోడలు, మాయా పొరలు, ఆటంకములు, మాయా పనితీరులు ఉన్నాయి. కావున సహస్రారం చేరుటకు సాధకుడు ప్రత్యామ్నాయ మార్గమును, పరిష్కారమును వెదకవలసి ఉంది. అదే ఆస్ట్రల్ రూటు. దీనికి ఆస్ట్రల్ మార్గము, ఆస్ట్రల్ శక్తి, ఆస్ట్రల్ దృష్టి అని పేరు. ఈ మార్గం ద్వారా కుండలిని సహస్రారానికి సుఖంగా చేరవచ్చు. లేనిచో కుండలిని శక్తి సహస్రార ప్రాంత పరిసరాలను చేరగానే మాయ పొరలు పైకి పోకుండా అడ్డగిస్తాయి. కానీ మహావర పర్వాణిక్ అధికారములతో ఊర్ధ్వముఖముగా పోవుటకు ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ మార్గం తన కర్తవ్యములను, బాధ్యతలను అమలు పరచుటలో అధికారం ఉంది కాబట్టి మార్గమును అంత సులభంగా తెరవదు. ఆటంకములు అడ్డగిస్తాయి. కానీ కుండలినికి కూడా సమానమైన సహజ సిద్ధమైన అధికారములు, శక్తి ఉన్నాయి కాబట్టి వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తుంది. అడ్డంకులను కూలదోయటకు ప్రయత్నిస్తుంది. కుండలిని సంకోచిస్తుంది. తన సహజ లక్షణంగా కుండలిని తనకు తానుగా సంకోచించి కుంచుకుపోయి సూక్ష్మ రూపం ధరించి ఆస్ట్రల్ రూపంతో, ఆస్ట్రల్ శక్తితో, ఆస్ట్రల్ దృష్టితో పైకి ప్రయాణిస్తుంది. ఈ నిర్దేశనంలో ఉత్పత్తి అయిన వేడి మరియు దాని ప్రక్రియ కలిసి మార్గమును ఏర్పరచుటకు కీలకమైన పాత్ర వహిస్తాయి. వేడి తన పని ప్రక్రియలో ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. చురుకుదనం, శక్తిగల ప్రక్రియ వేడి చేయు పనితో సహస్రారానికి ఒక సంబంధం ఏర్పరుస్తుంది. ఆస్ట్రల్ రూటు అను పేరు గల ఒక ప్రత్యేక మార్గము ఇప్పుడు కుండలిని పైకి పోవుటకు తయారుగా ఉంది. ఈ మార్గంలో ఎలాంటి అడ్డంకులు లేవు. అన్ని ప్రతిబంధకాలు అదృశ్యమైపోతాయి. కుండలిని ఆస్ట్రల్ రూటులో పైకి స్వేచ్ఛగా ప్రయాణిస్తుంది. సాధకులు తెలుసుకొనవలసిన మరొక ప్రత్యేక విషయం ఏమనగా కుండలిని బోర్ చేసి ఆ రంధ్రం ద్వారా చొచ్చుకొని పోతుంది. తీవ్రమైన వేడి వేగంతో రంధ్రం చేసి మార్గమును రూపొందిస్తుంది. బ్రహ్మాంశ అయిన ఆత్మజ్ఞానమును గురించి ఒక నిర్ణయానికి వచ్చుటకు ముందు గుర్తు పెట్టుకొనవలసిన విషయం ఏమనగా కుండలిని మణిపూరక భూమిక నుండి బుద్ధి లెవెల్ కు చేరుటకు సూక్ష్మమైన అంతర్గతమైన శక్తిని ఉపయోగించి పనిచేస్తుంది. కావున గుండె కొట్టుకొను ప్రక్రియ ఆగిపోతుంది. ఈ ప్రకారము నూతనంగా ప్రోగు చేసిన శక్తులతో కుండలిని పైకి పోవుటకు ప్రయత్నిస్తుంది. నిరంతరం అభ్యాసం చేయు సాధకుడు కుండలిని యొక్క ఈ ప్రక్రియను గురించి పరిశీలనాత్మకంగా ఆచరణ రీత్యా గమనించవచ్చు, అనుభూతికి రావచ్చు. గరిష్ట వేగంతో వేడితో తన సహజ సూక్ష్మ శక్తులతో పైకి పోతుంది. ఈ విధంగా పైకి పోయి సహస్రార క్షేత్ర శక్తులతో అట్టి ఉన్నత స్థాయిని చేరగలడు. మెదడు భాగం యొక్క సంపూర్ణ జ్ఞానంతో తీవ్ర శ్రమతో సాధించినట్లు సాధకులు తెలుసుకొనవచ్చు. క్రిందికి రావడానికి, పైకి పోవడానికి సమాన ప్రక్రియ శక్తులు అవసరమై ఉంటాయి. పై వివరణను బట్టి సహస్రారాన్ని అధిరోహించడం ఎంత క్లిష్టమైనదో, కష్టమైన ప్రక్రియను సాధకులు ఆలోచించాలి. నిరంతర తీవ్ర సాధన, అంతర్దృష్టి, అంతర్గమనం ఎంతో అవసరం. ఇలాంటి ప్రయాణంలో ఒక్కొక్క కేంద్రంలో మజిలీ చేస్తూ ముందుకు సాగవలసి ఉంది. గుప్తంగా ఉన్న అంతర శక్తులను సమర్థవంతంగా వినియోగించిన క్రియ సులభతరం అవుతుంది. సహస్రారం నుండి కూడా ఆదర్శమైన సహాయ సహకారాలు అత్యవసరం. అదనంగా అది సంకల్పం అదనంగా అది సంకల్పము, అనుగ్రహం కూడా సమానంగా అవసరం. ఆటంక దశలు. మార్గంలోని ఒక్కొక్క ఆటంకాన్ని నెట్టి వేసుకుంటూ తొలగించుకుంటూ పోతూ ఉంటే అంచెలంచెలుగా కొంత పురోగమనం, ప్రగతి, అభివృద్ధి లభిస్తుంది. ఆటంకములు ఎంతవరకు తొలగిపోవనో సాధకుడు అభ్యాసములో అనుభూతి పొందగలడు. ఆటంకపరచునట్టి స్థితులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. యోగ సాధనలో మొదటి ఆటంకములు తొలగించిపోవుటకు అవసరమైన ప్రోత్సాహం లభిస్తుంది. రెండవ ఆటంకము తొలగిపోగానే సంభవించు అద్భుతాలు అనేకం ఉంటాయి. రంగులు కనిపిస్తాయి, నమూనా చిత్ర రూపం కనిపిస్తుంది. మూడవ ఆటంకం తొలగిపోవడంతో శరీరము తీవ్రంగా శ్రమ పడుతుంది, అంటే బిగుసుకుపోతుంది.
శరీరం సహకరించుటకు నిరాకరిస్తుంది. ఇది యోగ సాధనను నిర్లక్ష్యం చేయుటకు కారణమవుతుంది. భౌతికమైన బలహీనత ఏర్పడుతుంది. పై భూమికలను ఎట్లు చేరాలి? పై వివరముల వలన గమనించవలసిన విషయం ఏమనగా, ప్రతి లెవెల్ నందు అనేకమైన ఆటంకములు మార్గమున ఉంటాయి. ఆచరణాత్మక అనుభవం ప్రకారము ఏకాగ్రతతో కూడిన మనస్సును అభిముఖం చేయడం చాలా క్లిష్టమైన పనిగా సృష్టి విధానం తయారు చేయబడి ఉంది. ఈ రోజులలో ఇట్టి ఉన్నత స్థాయిని అధిరోహించిన వారు మనకు కనబడుట లేదు. కావున మానవ సృష్టి నిర్మాణ విధానము, పరిమితులు, ఆటంకములు మొదలగు గుప్త మరియు సూక్ష్మ విషయమునకు తెలుసుకోకుండా పై చక్రములను చేరుటకు ప్రయత్నించిన మార్గ మధ్యమున చాలా కాలము వారి గత శరీరములను తెలుసుకొనుట లేదా ఇతర శరీరముల కొరకు ఎదురు చూస్తూ ఊగిసలాడవలసిందే. ఇడా పింగళ నాడులు రెండు కలిసి ఉండుట వలన ఆటంకమునకు కారణమవుతున్నాయి. తత్కారణముగా కొన్ని పెద్ద పెద్ద నరములను పై స్థాయికి పోనీయకుండా నివారిస్తున్నాయి. కావున అట్టి శరీర నిర్మాణ రహస్యము కుండలిని పైకి పోనీయకుండా ఒక పెద్ద సరిహద్దు వేరుపరిచి ఉంచే ప్రతిబంధకమై ఉంది. ఈ కారణంగా కుండలిని వెడల్పుగా పెరుగుతోంది, నరములలోనికి విస్తరిస్తుంది. ఈ ప్రకారము ఒకటి క్రింది స్థాయిలో ఆటంకపరచగా మరొకటి పై స్థాయిలో ఆటంకపరుస్తుంది. ఇంకా వివరముగా వివరించిన సహస్రార క్రింది భాగమున ఏ విధముగా అయితే నరములు కంచెగా ఆటంకపరుస్తున్నాయో, మూలాధార భాగంలో కూడా ముందరి భాగంలో రెండు కాళ్ల మధ్య ఆటంకపరచు కంచె ఉంది. కావున అడ్డంగా ఉన్న కంచెను సృష్టి నిర్మాణ ప్రారంభ దశలోనే ఏర్పాటు చేయబడినది. ఇది సృష్టి ప్రణాళిక విధి. ఎముకల నిర్మాణమునకు ఒక రకమైన జిగురు, బంక లాంటి పదార్థంతో కలపబడి ఉన్నది. అదే మాదిరి మేలి రకమైన స్వచ్ఛమైన పదార్థమును నరములను ఏర్పాటు చేయుటకు ఉపయోగించడం అయినది. వీటిని నిర్మించుటకు ఈ రెండు రకములైన పదార్థములు వాడబడినవి. కావున దీనికి తుంటి ఎముక యొక్క దండము కొక్కెమ అని పేరు. ఆటంకపరచు దశలు వాటి ప్రభావ ఫలితాలు. ప్రస్తుత మానవ రూప భౌతిక శరీరమందు అనేక దృఢమైన ప్రతిబంధకమైన దశలు ఉన్నాయి. ప్రతి దశ లెవెల్లో ఎదురయ్యే ఆటంకములను తొలగించిన అంచెలుగా కొంత అభివృద్ధి, పురోగమనము సాధిస్తారు. సాధనలో పొందిన అనుభూతితో సాధకుడు ఎంతవరకు అవరోధములను తొలగించాడో అన్న స్థితి అనుభూతితో తెలుసుకొనగలడు. ఇట్టి ఆటంక దశలు ఎట్టివనగా, యోగ సాధనలో మొదటి ఆటంకమును తొలగించుట వలన ముందుకు పోవలేనను ప్రోత్సాహం జనిస్తుంది. రెండవ ఆటంకం తొలగించిన ఫలితంగా అనేకమైన అద్భుతాలు సంభవించుట సాధకుడు గమనిస్తాడు. శరీర రూప నిర్మాణము మరియు చిత్ర విచిత్ర విశ్రమ రంగులు ఉత్పన్నమగుట వలన వాటి ప్రసారము తీవ్రతలను గమనించవచ్చు. మూడవ ఆటంకం తొలగిపోవటంతో భౌతిక శరీరము అలసట చెందుతుంది, ప్రయాస కలుగుతుంది. ఒత్తిడికి లోనై శరీర మానసిక స్థితి బలహీనపడుతుంది. వీటి వల్ల కలిగే పనిని కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది. భౌతికము, అంతర అంగములు, నాడులు నీతో సహకరించుటకు తిరస్కరిస్తాయి, నీ నిరసన తెలియజేస్తాయి. భౌతికంగా శక్తిహీనమై బలహీనమైనట్లు అనుభూతి చెందుతాడు, శక్తిహీనమవుతాడు. నిత్య జీవితంలోని సున్నితమైన తేలిక పనులను చేయుటకు నిరాకరిస్తాడు. నరములు నిస్సారమైన స్థితిలో ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. నీరసమైన, బలంగా పనిచేయలేని విధంగా రోగగ్రస్తమైన రీతిలో శరీరము దుర్లభ స్థితికి చేరుతుంది. మనోవికారాన్ని నిగ్రహించుకునే శక్తి లేకపోవడము, చాపల్యం కలుగుతుంది. ఎప్పుడు పరుండవలెననే స్థితి శరీరానికి ఉంటుంది. శరీరం వాలిపోతుంది, మగత స్థితికి జారిపోతాడు. ఉదాహరణకు వెంకమ్మ గారు ఎప్పుడు మగత స్థితిలో ఉండేవారు. రోగ నిరోధక శక్తి నశిస్తుంది. ఇట్టి అనేక కారణాల సాధకుని యోగ సాధన యందు ముందుకు పోనీయకుండా నిరుత్సాహపరుస్తాయి. ధైర్యం పోతుంది. కుండలిని శక్తిని ప్రేరేపించుటకు ఉత్తేజపరచు ఆలోచనలు జనించవు.
ఈ విధంగా యోగాభ్యాసంను నిర్లక్ష్యం చేయుటకు చివరకు దారితీస్తుంది. ఆటంకాలను తొలగించడము వాటి యొక్క ప్రభావాలు. కుండలిని చాలనమునకు ఆటంకములను తొలగించు ప్రయత్నంలో దాని ప్రక్రియ వలన ఉత్పన్నమైన ప్రతికూల ప్రభావాలు, సమస్యలు ఈ క్రింది విధంగా ఉంటాయి. భౌతికంగా తన శక్తిని మించిన పని చేయించడము, ఉపయోగించడము జరుగుతుంది. అవధి వరకు శరీరము శ్రమపడడం జరుగుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. భరించటకు సామర్థ్యం ఉండదు. దీనికి స్థూల శక్తి అంటే సూక్ష్మ శక్తి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఫోర్సులను ఉపయోగించటం వలన, పని చేయుటకు వర్తింపచేయటం వలన అవయవములు బలహీనపడతాయి. అనేకంగా గల లెవెల్స్ లో ఏ ఒక లెవెల్ దాటక ముందే శరీరము కూలిపోతుంది. సాధకుడు మానసిక శక్తిని కోల్పోతాడు. అజాగ్రత్త స్వభావం గల మగత స్థితికి జారిపోతాడు. ఆ స్థితిలో కుండలిని చాలన స్వభావ ప్రక్రియల అనుభూతులను పొందలేడు. హితు మరొక ఆటంకము. మానవ రూప శరీరంలో నిర్మించబడిన హితు అన్న భాగం కూడా ఒక వజ్రపు గోడ. యాత్ర సుమారు 3 వంతులు పూర్తి అయిన తర్వాత ఈ గోడను కూడా అధిగమించవలసి ఉంటుంది. మెడ భాగమే హితు ప్రాంతం. పెన్నుపాము మరియు భుజముల ఎముకలు కలిసే చోటే హితు భాగం. నిలువు మరియు అడ్డంగా ఉన్న ఎముకలు మెడ క్రింద ఖండించుకునే ప్రదేశం. కేంద్రము వెన్నెముక భుజాల ఎముకలకు అడ్డంగా పోవడం వల్ల 2 వ్యతిఛేదక బిందువు ఏర్పడుతుంది. మేడం మూలాధార మేడం ఇప్పుడు చదివే పేర అయిపోతే అర్థం మేడం. టైం అయితే వస్తుంది. ఇంకొక చిన్న పేరాలు మేడం, ఒక 4 ఉన్నాయి, చదివేస్తాను. ఈ పేజ్ అయిపోతుంది. మూలాధార కుండలిని క్షేత్రం నుండి కుండలిని ఈ హితు ప్రాంతం వరకు ఆటంకములు భేదించుకొని ఈ బిందువును చేరుతుంది. మానవ రూప శరీరంలో ఈ భాగము 40 సంవత్సరముల వయసులోనే ఏర్పడుతుంది. కానీ సత్యయోగ సాధకులలో గురూపదేశం జరిగిన తేదీ నుండి 3 సంవత్సరములకే ఏర్పడుతుంది. క్రిందికి వంగినప్పుడు ఇక సృష్టి నిర్మాణము జరగవలసిన పరిణామ వ్యవస్థకు పనిచేస్తుంది. బల్బు అన్న భాగము మరొకటి తలలోని అంగము. కుండలిని ఈ ప్రాంతానికి కూడా చేరుతుంది. క్రమబద్ధమైన నిరంతర సాధనతో అభ్యాసకుడు బల్బు భాగమునకు చేరుటకు ప్రయత్నించవలెను. ఈ బల్బు చుట్టూ ఒక రకమైన పచ్చటి రంగు గల ద్రవ పదార్థము ఆవరించి ఉంటుంది. ఇది బల్బ్ చుట్టూ వేడిని కలిగిస్తుంది. అనేకమైన ఇతర కేంద్రములతో సంబంధం ఏర్పరచుటకు కొన్ని లింకులు కలవు. ఫోర్సులు ఆయా భాగాలలో పనిచేస్తాయి. ప్రతి లింకుకు కొన్ని లక్షల ఫోర్సులు ఇవ్వబడినవి. అవి దృఢమైన వజ్రపు గోడను నిర్మిస్తాయి. అనాహత చక్రం చేరకుండా నిరోధిస్తుంది. కుండలినికి ఆవరించి ఉన్న ఇట్టి వజ్రపు తెరను కుండలిని పూత అని యోగ పరిభాషలో పిలుస్తారు. ఈ విధమైన నిర్బంధం ఒక దృఢమైన గోడ. అన్ని పూతలు, తెరలు పనిచేస్తుంటాయి. అవి సంపాదించిన ఒక ఉన్నత చక్రముల అనుభూతులను, సంస్కారములను ప్రజ్ఞగా, జ్ఞాపకాలుగా, డిపాజిట్గా నిలబడిపోతాయి. ఈ విధంగా తన జ్ఞానాన్ని, స్మృతులను, గతానుభవాలను క్రింది చక్రములకు వెల్లడి చేయకుండా నిగూఢంగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.